సో, మీ ఫ్రెండ్ సమంత గారు. ఆ! సో, ఈవెంట్‌లో గూడా తను మీ గురించి మాట్లాడిన మాటలు చాలా ఎమోషన్ అయ్యారు. అప్పుడు మీరు ఎమోషన్ అయ్యారు. సమంత గారు ఎమోషన్ అయ్యారు. సో, అంటే ఎవ్రీథింగ్ నాకు అన్నీ మీరే. హుహు. రాహుల్ మీరే అని జెప్పేసి అన్నారు. సో, ఒక ఇద్దరు కపుల్స్‌లో ఒకరు ఒక ఫ్రెండ్‌తో ఉన్న బాండింగ్ ఓకే. హ్మ్. బట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ ఉన్న బాండింగ్ అది అసలు చాలా రేర్ కేసెస్. రైట్. రైట్. యాక్చువల్లీ ఏమన్నారు? అంటే ఆహ్, సమంత గారు మూవీ చూసిన తర్వాత. నేను సమంత వీ've బీన్ ఫ్రెండ్స్ ఫర్ సమ్ 17, 18 ఇయర్స్ నౌ అండి. మేము సమంతకి ఫస్ట్ రిలీజ్ అయింది 'ఏమాయ చేసావేనే'. దట్ వాస్ హర్ డెబ్యూ. బట్ ఫస్ట్ సైన్ చేసింది నాతో ఒక సినిమా తమిళ్‌లో. సో, అప్పటినుంచి మేము ఫ్రెండ్స్. ఓకే. సో, ఆ సినిమా రిహర్సల్ టైమ్‌లో గాని, ఆ సినిమా ఇట్ వాస్ ఎ వెరీ హార్డ్ షూట్. ఇట్ వాస్ ఎ వెరీ డిఫికల్ట్ షూట్. ఇట్ వాస్ ఎ 3 ఇయర్ ప్రాసెస్. నేనేమో కాంట్రాక్ట్‌లో స్టక్ అయిపోయా. సో, ఐ హాడ్ టు వెయిట్ 3 ఇయర్స్ ఏ ఫర్ మై ఫస్ట్ మూవీ ఫిల్మ్ టు నేమ్ రిలీజ్. సార్? ఒక తమిళ్ ఫిల్మ్ అది. యాహ్! సో, 'ఏమాయ చేసావే' రిలీజ్ అయ్యి ఒక ఫ్యూ మంత్స్‌లో ఆ సినిమా కూడా రిలీజ్ అయింది. సో, అప్పటి వరకు నేను కాంట్రాక్ట్‌లో స్టక్ అయిపోయా. లక్కీలీ తనకి ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్ లేదు కాబట్టి ఆ సినిమా సైన్ చేసి ఒక 1 ఇయర్‌లో 'ఏమాయ చేసావే' సైన్ చేసి ఆ షూటింగ్ అయిపోయి ఈ సినిమా కన్నా కొన్ని మంత్స్ ముందే వచ్చేసింది. ఓకే. సో, అప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము. అప్పుడు ఆ టైంలో చిన్మయి తనకి డబ్బింగ్ చెప్పింది. బట్ నేను ఎప్పుడు చిన్మయిని అప్పుడు మీట్ చేయలేదు. సమంత హాడ్ ఆల్సో నాట్ మెట్ హర్ బిఫోర్. సో, అవర్ ఫ్రెండ్‌షిప్ గోస్ బ్యాక్ ఎ వెరీ లాంగ్ వే. సో, ఇప్పుడు కూడా ఎలానంటే సామ్ అండ్ ఐ ఆర్ మోర్ ఇన్ టచ్. చిన్ను అండ్ సామ్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. దే రియలీ కేర్ అబౌట్ ఈచ్ అదర్. దే ప్రే ఫర్ ఈచ్ అదర్. దే విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ ఈచ్ అదర్. బట్ ఐ యామ్ మోర్ ఫ్రెండ్స్ విత్ హర్ దాన్ ఈవెన్ చిన్ను. చిన్ను హ్యాస్ హర్ ఓన్ ఫ్రెండ్ సర్కిల్. సామ్ ఈస్ ఎ వెరీ డియర్ డార్లింగ్ ఫర్ హర్. సో, ఇట్స్ అంటే మా ఇద్దరికి నాకు గాని, చిన్ను కానీ సమంత సంబడీ వాస్ లైక్ ఎప్పుడైనా ఈ అమ్మాయి బావుండాలి. అలా కోరుకునే టైపు. బికాస్ జెన్యూన్‌లీ ఎ డార్లింగ్ అండ్ షీ మీన్స్ ఎ లాట్ టు అస్. వి హావ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ దట్ గర్ల్. సో, నాకైతే లిటరల్లీ తను ఒక ఎల్‌కేజీ క్లాస్‌మేట్ లాగా. కలిసి ఫస్ట్ సినిమా చేశాం కాబట్టి ఓకే. సో, వి గో బ్యాక్ ఎ లాంగ్ వే. సో, యాహ్! మెసేజ్ ఏమైనా పెట్టారా సార్ సమంత గారు? అంటే ఓహ్! మూవీ షీ కాల్డ్ మీ అండ్ షీ హాడ్ ఎ లాంగ్ కన్వర్జేషన్ విత్ మీ. ఇప్పుడే కాదండి యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ రాసినప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ ఆల్‌మోస్ట్ ఓకే. చిన్మయికి ఇచ్చానని చెప్పాను కదా! ఐ టోల్డ్ యూ ఒక 10 మంది అమ్మాయిలకు పంపించానని. వన్ ఆఫ్ దెమ్ వాస్ సమంత. సో, ఓకే. అప్పుడే షీ రెడ్ ద స్క్రిప్ట్ అండ్ షీ టోల్డ్ మీ ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. దయచేసి ఈ సినిమా ఎంత త్వరగా వెళ్లి తీయగలుగుతావో ఇది ఇది బయటికి రావాల్సిన స్టోరీ. ఇది తీయాల్సిన సినిమా అని అప్పుడే చెప్పింది. సో, యాహ్! మూవీ అయితే ఇప్పుడు అయితే చూడరు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. హ్మ్. చిన్మయి గారు. సో, అవును. తర్వాత స్టోరీ చూస్తదేమో హోప్‌ఫుల్లీ లెట్స్ సీ. బిట్ బిట్‌గా తనకి టెంప్టేషన్ ఉంది. ఆ రాహుల్ తీసిన సినిమా చూడాలని టెంప్టేషన్ ఉంది. సో, బిట్ బిట్‌గా చూస్తుంది. ఏదో ఒక పాయింట్‌లో హోప్‌ఫుల్లీ షీ విల్ సిట్ అండ్ వాచ్ ద హోల్ మూవీ. బట్ కొంచెం డౌటే. సో, తర్వాత ఇదంతా రిలేషన్‌షిప్ మొత్తం అయిపోయిన తర్వాత, తనకి బ్రేకప్ చెప్పిన తర్వాత విక్రమ్‌కి. తర్వాత తన ఓన్ లైఫ్ తను ఉంటది. సో, జాబ్ కానీ, వాళ్ళ ఫాదర్‌ని టేక్ కేర్ చేయటం గానీ, ఇవన్నీ ఉంటాయి. సో, అక్కడ ఫాదర్‌కి, డాటర్‌కి మధ్య ఉన్న బాండింగ్ ఉంది. అంటే ఈ బాండింగ్స్ అనేది ఒక్కరితో బాండింగ్ అయితే ఓకే. ఇన్ని కవర్ చేయాలంటే కూడా కష్టమే. రైట్. తర్వాత సీక్వెల్ ఏమన్నా మళ్ళీ వచ్చే ఏమైనా ఛాన్సెస్ ఏవైనా ఉన్నాయా సార్? నేనైతే ఏమి అనుకోలేదండి. ఐ డోంట్ హావ్ ఎనీ స్టోరీ అంటే ఇన్ అక్కడి మైండ్. నుంచి అదే ఐ డోంట్ హావ్ ఎనీ స్టోరీ ఇన్ మైండ్. ఆహ్, నాకు చాలామంది యాక్చువల్లీ థియేటర్‌లో కూడా చూసి లాస్ట్ లైన్ సినిమాలో 'భూమాదేవి ఎంఏ లిటరేచర్' నా కథ ఇప్పుడు మొదలవుతుంది అంటది. సో, ఏంటండి సీక్వెల్ ప్లాన్ చేసారా? అంటే అడిగారా? ఓకే. నాకు ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఎ బ్యూటిఫుల్ లైన్ టు ఫినిష్ ద ఫిల్మ్ విత్. తన కథ ఇప్పటిదాకా జరిగింది కాదు. ఇప్పుడు తనేంటో తను తెలుసుకుంది. తన కథ ఇప్పుడు మొదలవుతుంది. అండ్ దట్ ఈస్ ఎ నైస్ వే టు ఫినిష్ ద ఫిల్మ్ అని ఆ లైన్ రాసుకున్నాను. నేనేమి సీక్వెల్ మైండ్‌లో పెట్టుకొని అంటే జనాల్ని విత్ టీజ్ థాట్. చేద్దాం అనే పాయింట్‌లో రాయలేదు. చాలామంది ఎందుకో థియేటర్‌లో ఆ లైన్ విని అడుగుతున్నారు. సీక్వెల్ ఉంటదా అని. ప్రస్తుతానికైతే ఏం ఐడియా లేదు. బట్ ఒకటే ఊరికే సీక్వెల్ తీయాలనైతే తీయను. నిజంగానే ఒక కథ సడెన్‌గా ఒకటి తట్టింది. అరే! కాదు ఈ కథ చెప్పాలి. ఇలాగే ప్యాషనెట్‌గా మేమందరూ ఫీల్ అవుతే అప్పుడెళ్లి సీక్వెల్ తీయాలి తప్ప ఊరికే సీక్వెల్ తీయాలని తీయకూడదు. సో, ఓకే. అది కూడా మేబీ వచ్చే ఛాన్స్ ఉందేమో అని మేము అనుకుంటున్నాం. హోప్‌ఫుల్లీ లెట్స్ సీ. బట్ భూమా హస్ బికమ్ సో డియర్ అండ్ బిలవెడ్ ఫర్ సో మెనీ పీపుల్ దట్ షీస్ ఆల్మోస్ట్ బికమ్ ఐకానిక్ నౌ. దట్ అనవసరంగా సీక్వెల్ తీయాలని చెప్పి తీయకూడదు. వదిలేయాలి. బట్ నిజంగానే ఒక మంచి స్టోరీ కాదు. ఈ క్యారెక్టర్‌ని ముందుకు తీసుకెళ్ళి ఈ స్టోరీ చెప్పాలి అని ఒక ప్యాషనెట్‌గా ఒక ఐడియా వస్తే అప్పుడు తీయాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.